హాయ్ వర్స్ ఈ వీడియోలో తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది. ఎవరికైతే ఇల్లు లేదో వారు కట్టుకోవడానికి 5,00,000 రూపాయలు ఎవరికి ఇస్తారు, అదేవిధంగా దీనికి సంబంధించిన లిస్ట్ కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తాను. సో ఒక నియోజకవర్గానికి 3,000 ఇళ్ళ చొప్పున మనకి ఇవ్వబోతున్నారు. అందులో భాగంగా మొదటి విడతలు ఎవరికి ఇవ్వబోతారు, రెండో విడతలో ఎవరికి ఇవ్వబోతారు, ఇవన్నీ మనం ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకోవచ్చు. చూసిన ప్రతి ఒక్కరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఇప్పుడు మనం పూర్తి సమాచారం కనుక చూసినట్లయితే ప్రస్తుతానికి తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. గత కొద్ది రోజులుగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఇల్లు లేదని కట్టుకోవడానికి వారికి అవకాశం అయితే కల్పించబోతున్నారు. దానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది. మొదటి విడతలో పూర్తిగా ఇల్లు ఎవరికి లేదో వారిని గుర్తించి ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేకి 3,000 ఇళ్ళు అయితే ఇవ్వడం జరిగింది. ఆ 3,000 ఇళ్లలో ప్రతి ఒక్కరికి ఆ నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉంటే అన్ని మండలాలు, అన్ని ఊర్లలో ఎన్ని మండలాలు ఉంటే అన్ని మండలాలు, ఆ నియోజకవర్గానికి ఎన్ని ఊర్లు ఉంటే అన్ని ఊర్లకి టోటల్గా పూర్తిగా ఇల్లు లేని పర్సన్స్ని గుర్తించండి, మొదటగా వారికి మాత్రమే ఇల్లుని ఇవ్వండి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ 3,000 ఇళ్ళకి సంబంధించి ప్రస్తుతం అయితే రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఒక అప్డేట్ రావడం జరిగింది. కొత్త రేషన్ కార్డులకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో కొత్త రేషన్ కార్డులు కూడా 10 రోజుల్లో గ్రీన్ సిగ్నల్ ఇస్తామని మంత్రివర్గం నుంచి సమాచారం రావడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా మనకి ఇందిరమ్మ ఇళ్ళ మంజూరు అయితే లేదు. కాబట్టి ఇప్పుడు ఊళ్ళల్లో ఉన్న ప్రతి ఒక్కరికి 5,00,000తో ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తామని కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం స్థలం లేని వారికి రెండో విడతలో స్థలం కేటాయిస్తూ ఇల్లు కట్టుకునే అవకాశం కల్పిస్తాము. తెలంగాణలో చాలా వరకు స్థలాలు లేకుండా కలిగి ఉన్న వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఉన్న పర్సన్స్కి మొదటి ప్రియారిటీగా వాళ్ళకి ఇల్లు మంజూరు చేస్తాము. రెండో విడతలో మాత్రం స్థలం కూడా కేటాయిస్తూ ఆ ఊర్లో గవర్నమెంట్ ల్యాండ్స్ ఏ ఉన్నాయో గుర్తించి ఆ వాటితో పాటు గుర్తించి ఇళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్టయితే మనకి న్యూస్ అయితే రావడం జరిగింది. ఇది మొత్తానికైతే న్యూస్ ఇందిరమ్మకి సంబంధించి. త్వరలో దీనికి సంబంధించి లిస్ట్ కూడా విడుదల చేస్తాము. ఎవరు అర్హులు అవుతారో వీరందరినీ గుర్తించి లిస్ట్ చేస్తాము. ఎందుకంటే ఆల్రెడీ ప్రజాపాలన ఇచ్చిన అప్లికేషన్ పేజ్ చేసుకొని ఇందిరమ్మ ఇళ్ళకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి అప్డేట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.